ఈరోజు భక్తల్ నియోజకవర్గంలో హలో ముదిరాజ్ చలో కాన్ఫాన్ ముట్టడి అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఫినామినల్ ఏంటంటే బీసీ సామాజిక వర్గంలో అత్యంత జనాభా కలిగినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ టీ నుంచి బీసీఏకి మార్చాలనేటటువంటి ప్రధాన డిమాండ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ముదిరాజులో ఉన్నటువంటి మత్స్యకారులకు అనేకమైనటువంటి నిధులు కేటాయిస్తే ఆ కేటాయించినటువంటి నిధుల యొక్క దుర్వినియోగం పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి సామాన్యమైనటువంటి మత్స్యకారులకి కావాల్సినటువంటి లైసెన్సుల్లో అవినీతి, వాళ్లకు కావాల్సినటువంటి పరికరాల్లో అవినీతి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ నిధుల దుర్వినియోగం పైన కమిషన్ వేసి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా హైదరాబాద్లో ఒక స్థలాన్ని కేటాయిస్తే దాన్ని ట్రస్ట్ పేరు మీదుగా దాన్ని నిరుపయోగంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని వెంటనే ముదిరాజ్ జాతికి అంకితం చేసి ఆ ప్లేస్లో ముదిరాజ్ భవనాన్ని నిర్మించి దానికి అనుగుణమైన భవనంగా పేరు పెట్టి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇకపోతే రాష్ట్రంలో 50 లక్షలకు పైగా ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ టీలో ఉండడం వల్ల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అనేకమైనటువంటి అణచివేతకు గురవుతూ ఉన్నాము. ఇక్కడ బీసీలో ఉన్నటువంటి యువతకు రోజు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణమవుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ అయితేనేమి, ఈఎస్సీని అయితేనేమి దాదాపు 120 మార్కులు వచ్చినటువంటి ఒక బీసీబీ అభ్యర్థికి ఉద్యోగాలు రావడం లేదు. కేవలం 90 నుంచి 100 మార్కులు వచ్చినటువంటి ఓసీ అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి జనాభా అత్యధికంగా ఉంది. దాంట్లో వెనుకబాటుతనం అనేటటువంటి కూడా అత్యంత ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ ముదిరాజుకులాన్ని బీసీ టీ నుంచి బీసీఏకి చేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.